జీవితంలో చాలాసార్లు విపరీతమైన చదువులు, ఎక్కువ చదువుల కంటే కామన్ సెన్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎందుకంటే చాలామందిని చూసుంటారు మీరు. 10th క్లాస్ తప్పి ఉంటాడు, కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తుంటారు. నన్ను మా మిత్రుడు చెప్తున్నాడు, ఒక ఆయన ఉన్నట, ఆయన 10th క్లాస్ ఫెయిలు, కానీ 75,000 కోట్ల ఆస్తికి వారసుట, అంత టర్న్ ఓవర్ చేస్తాడు. అంటే బతకడానికి కావాల్సిన ఆ స్కిల్స్ అనేది చాలా ముఖ్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లేదు, ఒక అమ్మగారు పనివాడిని, ఎవరైనా ఒక కేజీ పంచదార పట్టురా, ఒక కేజీ ఉప్పు పట్టుకురా నాన్న అందట అని ఒక సంచి చేతికి ఇచ్చిందట. ఆయన ఉండు, రెండు ఒకదాని మీద ఒకటి పోయించేసుకోకు, ఉప్పు పంచదార కలిసిపోతే చండాలంగా ఉంటుంది, తినలేము అని చేత రెండు విడివిడిగా తీసుకోరా అని చెప్పిందట. పొరపాటున వీడు ఒక సంచినే ఇచ్చింది. సరే, వీడు కొట్టుకెళ్ళి పంచదార తీసుకున్నాడు. పంచదార తీసుకున్నాక ఇటు పక్కన వెళ్ళి ఉప్పు కొట్టుకు వెళ్ళాడు. ఉప్పు కొట్టుకెళ్ళి, అమ్మ పంచదారను ఉప్పు కలపద్దంది కదా, మరి ఇప్పుడు ఈ సంచిలో పోస్తే కలిసిపోతాయి కదా అని అది బోర్లించేసేట. బోర్లించేసి ఉప్పు నా సంచిలో పోయించుకుని నెమ్మదిగా ఇంటికి తీసుకొచ్చాట. తీసుకొస్తే, ఒరే ఏందిరా ఉప్పు ఒకటే తెచ్చావు అందట వాళ్ళ అమ్మగారు. అంటేను, ఇదేంటండి పంచదార అటువైపు ఉంది కదా అని చెప్పి అది బోర్లిచ్చాట. సో దిస్ ఈజ్ కొంచెం ఎక్స్ట్రీమ్గా కనపడ్డ ప్రాప్తకాలజ్ఞత అంటారు, కామన్ సెన్స్. చాలాసార్లు లోకంలో ఈ కామన్ సెన్స్ లేక చాలామంది సఫర్ అవుతున్నారు, చాలామంది ఇంప్రూవ్ కాలేకపోతున్నారు. ఉదాహరణకి మీకు తెలిసిందే, చదివిన వాళ్ళు మాకు అందరికీ వైట్ కాలర్ జాబ్స్ కావాలనుకోవటం వల్లనే మనకి ఈ ఉద్యోగాలు, వసతులు తక్కువగా ఉన్నాయి, ఎక్కువ మంది రాణించలేకపోతున్నారు. ఇదివరకు ప్లంబర్స్ దొరకట్లేదు అంటున్నారు, ఎలక్ట్రీషియన్స్ దొరకట్లేదు అంటున్నారు, చెక్క పని వాళ్ళు దొరకట్లేదు అంటున్నారు, కార్పెంటర్స్ దొరకట్లేదు అంటున్నారు. ఆలోచించుకోండి. ఆల్ ది బెస్ట్.